గ్రాసిమ్ ఇండస్ట్రీస్ క్వార్టర్ 4 ఫలితాలు వచ్చేశాయి. మార్కెట్ షాక్లో పడిపోయిందా? లేక స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్తో నిలబడిందా? స్టాండలోన్ నెట్ లాస్ ₹288 కోట్లు, గత ఏడాది కంటే తక్కువ, కానీ అనలిస్టుల అంచనాల కన్నా ఎక్కువ. రెవెన్యూ గ్రోత్ అదిరిపోయింది. ₹8,926 కోట్లు, ఏకంగా 32% పెరుగుదల. కన్సాలిడేటెడ్ లెవెల్లో గ్రాసిమ్ ఆల్ టైమ్ హై ₹44,267 కోట్లు రెవెన్యూ, ₹1,496 కోట్లు లాభం, EBITDA కూడా ₹6,548 కోట్లు. పెయింట్స్, B2B ఈ-కామర్స్ రంగాల్లో దూసుకుపోతున్న గ్రాసిమ్. బిర్లా ఓపస్ పెయింట్స్ బ్రాండ్ ఒక్క ఏడాదిలోనే 10% మార్కెట్ షేర్ కొట్టేసింది. ఇన్వెస్టర్స్కు గుడ్ న్యూస్. ₹10 డివిడెండ్ ప్రతిపాదన. మేనేజ్మెంట్కు ఫ్యూచర్ మీద నమ్మకం ఎంత ఉందో తెలుస్తుంది. కానీ మార్జిన్స్ మాత్రం కొంచెం డౌన్, ఎక్కువ క్యాపెక్స్, డిప్రిసియేషన్ వలన. స్టాక్ రిజల్ట్ తర్వాత 3% ర్యాలీ చేసింది. మార్కెట్ ఆశాభావంగా ఉంది. అనలిస్టుల మాటలలో చెప్పాలంటే స్ట్రాటజిక్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది. పెయింట్స్ డిజిటల్ వెంచర్స్ ఫ్యూచర్ గ్రోత్ ఇంజిన్స్ అవుతాయి. షార్ట్ వర్షన్లో చెప్పాలంటే ప్రాఫిట్ లాస్ కంటే ఎక్కువ. గ్రాసిమ్కు గ్రోత్పై గోల్డ్ ప్లాన్ ఉంది. ఇలాంటి స్టాక్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఏఆర్ స్టాక్ విస్పరర్స్.